చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామములకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమ చేత, కృప చేత మమ్మల్ని కాపాడిన తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్యము ధ్యానింపబోవచ్చు ఉంటుండగా వినగల చెవులను, గ్రహించగల మనసుతో ఉండడానికి కృప చూపించండి. నీ పరిశుద్ధాత్మ చేత వాక్యం అర్థం కావడానికి దీవించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వాక్యము వినండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి చదువుదాం. చదవండి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులము అని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమువకు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. చదవబడిన యొక్క లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, దేవుడు ఎవరి గురించో ఏదో విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. ఇక్కడ రాయించాడు పౌలు గారి ద్వారా. ఎవరి గురించి ఏ విషయాన్ని మనకు చెప్పాలని దేవుడు అనుకుంటున్నాడంటే, యెహోవా దేవుడనియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దేవుడనియు వినబడిన తర్వాత తండ్రి అయిన యెహోవా దేవునిని, ప్రభువైన యేసుక్రీస్తును దేవుడని వినబడిన తర్వాత యెహోవాని నమ్మకయు, యెహోవాను పూజించకయు ఉండేవారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడు అని విన్న తర్వాత యేసుక్రీస్తును నమ్మక దేవుని నుంచి తొలగిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. 2 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త. ఒకటి, యేసుక్రీస్తు దేవుడని విన్నారు, విన్న తర్వాత ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎలాంటి వారు అయ్యారో చెప్తూ ఉన్నాడు. ఆయన దేవుడు అని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచని వారు అంట వీళ్ళంతా. యేసుక్రీస్తు దేవుడు అని విన్న తర్వాత ఆయనను దేవునిగా పూజించక, ఆయనను దేవునిగా మహిమపరచకపోవడము
పాపము, దుష్ట కార్యము. కాబట్టి యేసు ప్రభు దేవుడని విన్న తర్వాత ఏ మనిషి అయితే యేసు ప్రభుని దేవునిగా నమ్ముట లేదో, దేవునిగా పూజించుట లేదో, అట్టి వారు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కృతజ్ఞత, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని విన్న తర్వాత, యేసుక్రీస్తే భూమి ఆకాశములను సృజించిన వాడు అని విన్న తర్వాత, యేసుక్రీస్తే మనకు అన్నం పెడుతున్నాడు, యేసుక్రీస్తే మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, యేసుక్రీస్తే మనకు సమస్తాన్ని ఇస్తున్నాడు అని విన్న తర్వాత మరి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. కానీ కొంతమంది అంట యేసుక్రీస్తు దేవుడని విన్నారు కానీ ఆయనను పూజించడం లేదంట. కొంతమంది యేసు ప్రభు దేవుడని విన్నారు కానీ, యేసు ప్రభు సమస్తం ఇస్తున్నాడని విన్నారు కానీ, ఇచ్చినందుకు థ్యాంక్స్, కృతజ్ఞత చెప్పడం లేదంట. తమ వాదముల యందు వ్యర్థులైరి. యేసు ప్రభు గురించి విని తర్వాత నమ్మి పూజించాల్సింది పోయి తగాదాలు పెట్టుకుంటున్నారట, వాదాలు పెట్టుకుంటున్నారట. వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు, వ్యర్థులైంది. వారి అవివేక హృదయము అంధకారమయ్యను. గుర్తుపెట్టుకోండి, ఒకడు యేసు ప్రభు దేవుడు అని విన్న తర్వాత, యేసు ప్రభు నిజమైన దేవుడు అని విన్న తర్వాత, ఎవరైతే ఆయనను నమ్ముట లేదో, ఎవరైతే ఆయనను పూజించుట లేదో, ఎవరైతే ఆయనకు భక్తి చేయటం లేదో, వారి హృదయము అంధకారమైపోయింది అని అర్థం. వారి హృదయము అవివేకంతో నిండి, బుద్ధిహీనతతో నిండిపోయింది అని అర్థం. కనుక తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైవి. జ్ఞాని అయితే దేవుణ్ణి కనిపెట్టాలి కదా, జ్ఞాని అయితే తమ సృష్టికర్తను గుర్తించాలి కదా, జ్ఞాని అయితే జనన మరణాల తర్వాత ఏముందో తెలుసుకోవాలి కదా. కానీ తినుట, తాగుటకు, సుఖించుటకు ప్రయత్నించేవాడు జ్ఞాని కాదు, బుద్ధిహీనుడు. సృష్టికర్తను మరచి, సృష్టికర్తను విడచి, సృష్టికర్తను పూజించక, సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక, తినడానికి తాగడానికి మళ్ళీ వారందరూ కూడా, సుఖించడానికి మళ్ళీ వారందరి హృదయాలంట అంధకార హృదయాలు, అవివేక హృదయాలు, బుద్ధిహీనులు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా వారు అక్షరులకు దేవుని మహిమను క్షయమగ మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుడు కరగిపోనివాడు, దేవుడు అరగిపోనివాడు, దేవుడు తడిసిపోనివాడు, దేవుడు పగలిపోనివాడు, దేవుడు మరణము లేనివాడు. చెట్టు కాలిపోద్ది, రాయి పగిలిపోద్ది, ఇనుము కరిగిపోద్ది. కాబట్టి ఒక ఇనుమును దేవుడు అనుకోకూడదు, ఒక చెట్టును దేవుడు అనుకోకూడదు, జంతువును దేవుడు అనుకోకూడదు, ఎందుకంటే అది చనిపోద్ది. మనిషిని దేవుడు అనకూడదు, ఎందుకంటే మనుష్యుడు సృజింపబడిన వాడు, జననం ఉన్నవాడు, పాపము చేసేవాడు, మరణము ఉన్నవాడు. కనుక దేవుణ్ణి విడిచిపెట్టి మనిషి మాటను తీసుకోవడం, దేవుణ్ణి విడిచిపెట్టి నాశనమయ్యే వాటిని దేవుడిగా పూజించడం అనేది చాలా భయంకరమైన పాపము. అలా మనుషులు మార్చారు, కొంతమంది అలా మారుస్తున్నారు, కొంతమంది అలా తయారయ్యారు అని వాళ్ళ గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు దేవుడని విన్న తర్వాత, యేసు ప్రభు ఇస్తున్నాడని విన్న తర్వాత, యేసు ప్రభుని పూజించక, యేసు ప్రభుని అనుసరించక ఉండే వారి విషయంలో మనకు దేవుడు ఇక్కడ జాగ్రత్త రాయించాడు. ఇదిగో వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు, వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. అలా చేస్తున్నారా? మరి ఏం చేయాలి ప్రభువా మేము
ఇంకా నేర్చుకోండి అంటున్నాడు. 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అసలు ఇలా ఎందుకు తయారయ్యారు? దేవుడు, యేసు ప్రభు దేవుడు అని విన్న తర్వాత విశ్వాసం ఎందుకు ఉంచలేదు? యేసు ప్రభు దేవుడు అన్న తర్వాత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించలేదంటే వాళ్ళ హృదయములో దురాశలు పుట్టాయి. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని వినకుండా తమ సొంత ఇష్టానుసారంగా, ఆశలనుసారంగా బతకాలనుకోవడమే దురాశ. కాబట్టి ఎవరైతే దేవుడి ఆజ్ఞకు లోబడక, దేవుణ్ణి పూజించక, దేవుణ్ణి నమ్మక, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఉండే వారి యొక్క హృదయము అంధకారమైంది. ఎందుకంటే దాంట్లో దురాశ ఉంది. ఏ దురాశ? దేవుడు చెప్పినట్టుగా కాదు, నా ఇష్ట ప్రకారం నేను బతకాలనే దురాశ. కనుక దేవునికి లోబడక, దేవుడు చెప్పినట్టుగా నడవక ఉన్న వారి హృదయము అంధకారమైంది, అవివేకమైంది. వాళ్ళ హృదయంలో ఈ దురాశ పుట్టింది. నేను దేవుడు చెప్పినట్టు బతకడం ఏంటి, ఆయన ఎవరో చెప్పినట్టు నేను బతకడం ఏంటి అనేది దురాశ, అనేది అంధకారం, అనేది అజ్ఞానం. ఈ అజ్ఞానం వాళ్ళకు పుట్టినందువలన, ఈ దురాశ వాళ్ళలో పుట్టినందువలన దేవుడు వాళ్ళని సాతానికి అప్పగించాడు. దేవుడు వాళ్ళని అపవిత్రతకే అప్పగించాడట. ఎందుకు? వాళ్ళలో దురాశ పుట్టింది. నేను దేవుడు చెప్పినట్టు బతకూడదు, నేను దేవుడిని పూజించకూడదు, నేను దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నేను దేవుణ్ణి స్థుతించకూడదు అనే దురాశ పుట్టినందువలన, ఈ దురాశలు సాతాను ఆలోచనలు కనుక మీరు సాతాను సంబంధులు, మీరు సాతాన్ని ప్రేమించేవాళ్ళు, మీరు సాతాను బిడ్డలు కనుక, సాతాన్ని కోరుకునేవాళ్ళు, నాకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు కనుక వాడితోనే పోండి అంటున్నాడు దేవుడు. ఇలాంటి వాళ్ళందరినంట వాడికే అప్పగించేశాడట. అప్పగించి 25వ వచనం, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు ఆయనతో స్తోత్రాలు పడి ఉన్నాడు. ఆమె చూడండి, తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లుగా. శరీరాన్ని ఎవరైనా అవమానపరుచుకుంటాడా? తన శరీరాన్ని పరుచుకుంటాడు. చెప్తాను జాగ్రత్తగా. దేవుడు మనల్ని పవిత్రుడుగా, చిన్న పసిబిడ్డగా పుట్టించిన తర్వాత, పవిత్రమైన హృదయము కలిగి ఉన్న తర్వాత, అందులోకి అపవిత్రత వస్తే, అందులోకి ఆలోచించకూడనివి వస్తే, ఆ యొక్క శరీరము అపవిత్రమైందని, ఆ యొక్క శరీరము తాను అవమానపరుచుకుంటుందని అర్థం. దేవుడు మంచిగా చేసినప్పుడు దాన్ని మంచిగానే ఉంచనివ్వాలి. కొత్తగా ఒక వస్తువు కొన్న తర్వాత దాన్ని మురికి చేస్తే అది పాతైపోద్ది, పాడైపోద్ది. కాబట్టి ఇక్కడ మురికి అంటే ఏంటి? పాపము. దేవుడు మనిషిని పరిశుద్ధుడుగా చేసిన తర్వాత సాతాను సంబంధమైన, విగ్రహ సంబంధమైన ఆలోచనలు, కోరికలు, పనులు ఒక హృదయంలోకి రావడమే తన శరీరాన్ని తాను అవమానపరచుకోవడం, దేవుణ్ణి అవమానపరచడం. యేసు దేవుడు అని విన్న తర్వాత యేసుని విడిచిపెట్టడము తన శరీరాన్ని అవమానపరచుకోవడమే. యేసుక్రీస్తు శరీరం ఇచ్చాడు మనకి. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చిన ఈ శరీరాన్ని మనం అపవిత్రపరచుకోవడము, మనల్ని మనం అవమానపరచుకోవడమే దేవుణ్ణి అవమానపరచడమే. కాబట్టి ఇలాంటి వారందరూ కూడా దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి. ఇలాంటి వాళ్ళు ఏం మాట్లాడతారంట? ఏం పర్లేదులే, ఏదైనా చేయొచ్చులే, ఎవరినైనా పూజించొచ్చులే, ఎలాగైనా బతకొచ్చులే, తర్వాత మారొచ్చులే, తర్వాత ఏదైనా చేయొచ్చులే అనుకుంటారంట. ఏమనుకుంటారు? అప్పుడు సంగతి అప్పుడులే, అయినా అందరినీ మొక్కొచ్చులే, తర్వాత మారొచ్చులే, తర్వాత నరకానికి పోవచ్చులే అనుకుంటుంటారంట. కాబట్టి ఇలాంటి తెగ ఒకటి ఉంది, ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంది.
అని చెప్పుకుంటూ వాళ్ళతో మనం ఎలా ఉండాలో, అలాంటి వాళ్ళతో మనం ఏం చేయాలో హెచ్చరిక దేవుడు మనకి రోమ పత్రికలు ఇస్తున్నాడు. ఇదిగో వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, ఇలాంటి గుణం కలిగిన వాళ్ళు, ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు, కాబట్టి వీళ్ళు నన్ను దేవునిగా పూజించకుండా తమ శరీరాన్ని తాము దేవుడు అనుకుంటారు. తమ శరీరాన్ని తాము దేవుడు అనుకోవడం అంటే ఏంటంటే, దేవుడు చెప్పింది కాకుండా మన మనస్సుకు నచ్చింది చేస్తున్నామంటే దేవుడి కంటే మన మనస్సే మనకి ఎక్కువ అని అర్థం. మన మనస్సు దేవుడి కంటే ఎప్పుడు ఎక్కువ అయిందో మనల్ని మనమే పూజించుకుంటున్నాం అని అర్థం. మనల్ని మనమే మెప్పించుకుంటున్నాం అని అర్థం. సృష్టికర్తను పక్కన పెట్టామని అర్థం. కాబట్టి 26వ వచనం, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి ధర్మాన్ని విడిచిపెట్టేస్తారంట వాళ్ళు. ఎప్పుడైతే ఒకరి యొక్క హృదయములో దురాశ పడుతుందో, ఎప్పుడైతే యేసు ప్రభువును ఒకడు విడిచిపెట్టాలనుకుంటాడో, ఎప్పుడైతే దేవుని కంటే నన్ను నేను సుఖపరచుకోవాలనుకుంటాడో, వాళ్ళ యొక్క మనస్సు అంతా కూడా చెడైపోద్ది. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ దేవుడు సాతానికి అప్పగించేస్తాడట. వాళ్ళు ధర్మాన్ని విడిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ధర్మం అంటే ఏంటి? ధర్మము. ఒక తండ్రి అంటాడు, ఒక తల్లి అంటది, రే నేను నిన్ను కష్టపడి పెంచాను, నేను నిన్ను కష్టపడి అన్నం పెట్టాను, నేను నీకు కష్టపడి సాకాను, నా మాట వినకుండా పోతావా, నన్ను చూడకుండా పోతావా, ఇది నీకు ధర్మం కాదు అంటది తల్లి, అంటాడు తండ్రి. మరి నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టుట నీకు ధర్మమా? నీకు అన్నం పెట్టిన దేవుణ్ణి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టుట నీకు ధర్మమా? గుర్తుపెట్టుకోండి, నువ్వు బిడ్డలకు అన్నం పెట్టి బిడ్డలను పోషించిన తర్వాత అధర్మంగా నడిస్తే ఆ ధర్మం పోద్ది. అదేంటి నేను పిల్లకాయల్ని కష్టపడి పెంచానంట కదంటే, మరి దేవుడి ధర్మం తప్పావు. పిల్లకాయలకి పాస్ మార్కులు 35, అంతేనా? 35 నేను 34 తెచ్చుకున్నాను కదా అంటే కుదరదు, 35 కావాలి నీకు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, దేవుని ధర్మం ఒకటి ఉంది. ఆ దేవుని ధర్మము దాటితే మనం అన్యాయస్తులమే. దేవుని ధర్మం దాటితే మనం అన్యాయస్తులమే. గుర్తుపెట్టుకోండి, నేను చాలా పెంచాను కదా, చాలా బాగా చూసుకున్నాను కదా అంటే దేవుని ధర్మం దాటేసేవాళ్ళు. కాబట్టి నువ్వు చేసిన ధర్మ కార్యాలన్నీ పోయాయి. నువ్వు చేసిన మంచి పని అంతా పోయినట్టే. నువ్వు బిడ్డలను ఎంత బాగా సాకినా భక్తి నేర్పించకపోతే పోయినట్టే. నువ్వు బిడ్డలకి ఎంత కష్టపడి పెట్టినా దైవభక్తి దేవుణ్ణి విడిచిపెట్టుకుంటే అదంతా కూడా పోయినట్టే. ఓకే, కనుక అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళని సాతానికి అప్పగించాడట. అందువల్లే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులను అవాచ్యమైనది చేయించు, తమ తప్పిదమును తగిన ప్రతిఫలం పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. యేసు ప్రభు దేవుడని విన్న తర్వాత, యేసు ప్రభు నందు భయభక్తులు ఉండాలని విన్న తర్వాత కామం తట్టుకోలేక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కదా, ధర్మం కాదు కదా. ఆ కోరిక పుట్టిందే వెళ్ళిపోయానంటావా? కోరిక పుట్టిందిలో వెళ్ళిపోయానంటావా? అది అధర్మం. అది అధర్మం అంటున్నాడు దేవుడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళతో జాగ్రత్త. శరీరాన్ని కామంతో ప్రేరేపించుకొని దేవుణ్ణి విడిచే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త అంటున్నాడు. ఇక్కడ అనొచ్చుగా, చాలా మంది పాపం చేస్తున్నారు, వాళ్ళతో కలిసిపోవచ్చు అన్నాడు. అంటవులా దేవుడు అలాంటి వాళ్ళు ఉంటున్నారు, జాగ్రత్త అంటున్నాడు. అంటే అలాగ అవ్వకూడదు అనమాట. కామతప్తులయ్యి దేవుణ్ణి విడిచే వాళ్ళలాగా మనం అవ్వకూడదని నేర్పిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు,
సృష్టికర్త అయిన నన్ను మర్చిపోతున్నారు, నేను పెట్టిన అన్నం తింటున్నారు కానీ నన్ను పూజించడం లేదు, నన్ను మహిమపరచడం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త అంటున్నాడు. 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. ఒక పురుషుడు గాని ఒక స్త్రీ గాని గుర్తుపెట్టుకోండి, హృదయము లోపల దేవుని కంటే కోరికనైనను, తండ్రినైనను, తల్లినైనను, భర్తనైనను, ప్రియుడినైనను, బంగారమునైనను, ఉద్యోగమునైనను ఎక్కువగా ఎంచరాదు. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఎంచినప్పుడు ఏమవుతున్నావంట? దేవుణ్ణి హృదయంలోంచి తీసేస్తున్నారంట. అలాంటి దేవునికి చోటు ఇవ్వకపోవడం. ఇక్కడ దేవుడంటే వాక్యము, దేవుడంటే ఆజ్ఞ, దేవుడంటే నీతి, దేవుడంటే ధర్మము, దేవుడంటే సత్యము, దేవుడంటే మంచి, దేవుడంటే పవిత్రత. అట్టి దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవాల్సింది పోయి, అట్టి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహిమపరచవలసింది పోయి, మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వెళ్ళామనుకోండి, అది దేవుణ్ణి విడిచిపెట్టడం అంట. దేవుడు ఎలా తిన్నారో చెప్పాడు, దేవుడు ఏం మాట్లాడాలో చెప్పాడు, దేవుడు ఎలా బ్రతకాలో చెప్పాడు. ఆ చెప్పిన దేవుడి మాట తీసుకోవడం, దేవుడిని హృదయంలో ఉంచుకోవడం. అలా కాకుండా దేవునికి నచ్చంది, దేవునికి ఇష్టం లేని మనం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయంలో దేవునికి చోటు లేదని, దేవుని ఆజ్ఞకు చోటు లేదని, దేవుని మాటకు చోటు లేదని అర్థం. అందువల్ల ఇప్పుడు దేవుడు అబద్ధం చెప్పొద్దు అన్నాడు, దాన్ని మీరినోడే కదా అబద్ధం చెప్తాడు. దాని అర్థం ఏంటి? అబద్ధం చెప్పొద్దన్న దేవుని మాట పక్కన పెట్టాడు. అబద్ధం చెప్పొద్దన్న దేవునికి భయపడకుండా అబద్ధం చెప్పడమే. అబద్ధం ఎప్పుడు చెప్తారు తెలుసా? అబద్ధం ఎలా చెప్తారో తెలుసా? దేవునికి భయపడని వారు అబద్ధం చెప్తారు. దేవుణ్ణి లెక్క చేయని వారు దేవుని విడిచిపెడతారు. కాబట్టి అలాంటి మనస్సు వారిలో వచ్చింది కాబట్టి దేవుడు ఏం చేశాడంట? నీకు నేను చెప్తే వినాలని లేదు, నీకు నేను చెప్తే చెయ్యాలని లేదు. మరి ఏముంది నీకు అంటే, అది సాతానుగాడు ఏం చెప్తాడో వాడి మాటల ప్రకారం బతకాలుంది కాబట్టి వాడి దగ్గరికి పో అని అప్పగిస్తున్నాడు. తమకై తాము సాతానుకు అప్పగించుకుంటున్నటువంటి మనుషులు వీళ్ళు. తమకై తాము ధర్మమును విడిచి అధర్మమునకు వెళ్తున్నటువంటి మనుషులు వీళ్ళు. తమకై తాము సృష్టికర్తను విడిచి మరచి మనుషుల వద్దకు వెళ్ళిపోతున్నటువంటి మనుషులు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ నేను సాతానుకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. మరి ఇలాంటి వాళ్ళందరితో మనం మాట్లాడొచ్చా? ఇలాంటి వాళ్ళందరితో మనం స్నేహం చేయొచ్చా? ఇలాంటి వాళ్ళందరినీ పలకరించవచ్చా? ఇలాంటి వాళ్ళందరితో మనం సహవాసం చేయొచ్చా? చూద్దాం ఏమంటున్నాడు. 29వ వచనం, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై ఉన్నమా. చూసారా? అసలు ఒకడు యేసు ప్రభుని విడిచిపెట్టేస్తున్నాడు అంటే లోపల ఎన్ని చేరిపోతాయంట? ఏమేమి చేరిపోతాయి? దుర్నీతి చేరిపోద్దంట లోపల, దుష్టత్వం చేరిపోద్దంట, లోభము చేరిపోద్దంట, ఈర్ష్య నిండిపోద్దంట, మత్సరం నిండిపోద్దంట, చంపేయాలి అనే ఆలోచనలు వచ్చేస్తాయంట, గొడవలు వేసుకోవాలి అనే ఆలోచనలు వచ్చేస్తాయంట, మోసం కపటం చేసి నేనేం చేయలేదు అనే మాటలు వచ్చేస్తాయంట. వీటన్నిటితో అలాంటి వాళ్ళు నిండిపోతారంట. హృదయం అలా నిండిపోతారంట. అందుకే దేవుడు విడిచిపెట్టేస్తారు వాళ్ళు. ఒకడు యేసు ప్రభువుని విడిచిపెడుతున్నాడంటే వాడి హృదయం లోపల జరిగిన కార్యాల గురించి చెప్తున్నాడు.
ఒకడు యేసు ప్రభుని నమ్మడం లేదంటే వాని హృదయం లోపల ఎలాగా ఉందో చెప్తున్నాడు దేవుడు. మనకి హృదయాన్ని స్కాన్ చేస్తున్నాడు. ఇదిగో నన్ను ఎందుకు నమ్మడం లేదు తెలుసా, కారణం ఇది అంటున్నాడు. ఇదిగో నన్ను ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు తెలుసా, కారణం ఇది అంటున్నాడు. మరి ఇంత దుష్ట హృదయము, ఇంత కలవ హృదయము, దేవుడంటే భయము లేని హృదయము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన హృదయము, ఇలాంటి వాళ్ళతో మనం కలవచ్చు. ఇలాంటి వాళ్ళని మనం స్నేహం చేయొచ్చా, పలకరించొచ్చా? చదువుదాం 30వ వచనం. కొండెగాండ్రును, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారములను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులు. చూసారా, వాళ్ళ హృదయం ఎలాగైపోతే వాళ్ళు అలా తయారవుతారంట. కొండ్రగాళ్ళు అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాట ఇక్కడ, అలాంటి చెప్పే హృదయంలాగా అయిపోద్దంట వాళ్ళని. తర్వాత అపవాదకులు అంటే అబద్ధాన్ని చెప్పేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు. దేవదేశులు అంటే దేవుడిని విడిచిపెట్టేవాళ్ళు. ఇంకా హింసకులు, చెడిపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళంట. ఇంకా అహంకారులు, గర్వం, నేను చెప్తే నువ్వు చెప్తే నేనేంటి, నా ఇష్ట ప్రకారం నేను బతుకుతా అనే మనస్తత్వం అంట. బెంకములాడు వారు, చెడ్డవాటిని కల్పించేవారు, లేనిపోని అన్ని కల్పించి చెప్పేవాళ్ళలాగా ఆ హృదయాలు తయారైపోతాయంట. తల్లిదండ్రులకు అవిధేయులు. మా నాన్న చెప్తున్నాడు, మా అమ్మ చెప్తుంది వినాలి, నా దేవుడు చెప్తున్నాడు వినాలి, మా పాస్టర్ గారు చెప్తున్నారు వినాలి అని అంటారా? ఎనాలంట. తల్లిదండ్రులకు దేవునికి అవిధేయులు అయిపోతారంట. కాబట్టి తల్లిదండ్రులు చెప్పే మాట వినే అమ్మాయిని అబ్బాయిని బిడ్డ అంటారు కానీ దేవుణ్ణి తల్లిదండ్రుల్ని విడిచిన వారిని నువ్వు బిడ్డ అంటావా? నువ్వు అసలు బిడ్డ అంటావా? తల్లిదండ్రులు విడిచిన వాళ్ళని పిల్లలనొచ్చా? తల్లిదండ్రుల్ని విడిచిన వారిని బిడ్డ అనొచ్చా అనుకో. అలాగే దేవుణ్ణి తల్లిదండ్రులు విడిచిందని బిడ్డ అనకూడదు. పిల్లలను విడిచిన వారిని చెడు మార్గానికి తల్లిదండ్రులు అనకూడదు. ఏమనాలో చెప్తున్నాడు. వాళ్ళు అంధకారులు, దుష్టులు, అహంకారులు, గర్వంతులు, పెంకములాడే వారు, అబద్ధాలు, దేవదేశులు అయిపోయారంట. అయిపోతేనే అలా తయారవుతారంట. 31 మాట తప్పు వారును, అనురాగ రహితులను, మాట నడిపిస్తారంట. బాప్తిస్మం ఇచ్చే రోజు ఏమంటారు? ఏమా బాప్తిస్మం ఇచ్చే రోజు ఏమంటారు? యేసయ్యా నేను నీతోనే ఉంటా, నువ్వు చెప్పిందే ఇంటా అని మాట అంటారా? మరి తర్వాత ఏం వేసి ఎట్టుకోలేడు? వేసే మాట ఎట్టుపోయింది. బాప్తిస్మం ఇచ్చే రోజు ఏమో మాట ఇస్తారు, తర్వాత తప్పిపోతారట. కాబట్టి మాట తప్పే వాళ్ళలాగా అయిపోతారు, మాట తప్పిపోతారు వీళ్ళు హృదయంలో. అంతకానే ఇంకా 32 చివరి వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు. ఒక నిమిషం. ఇలాంటి పనులను అలవాటు చేసుకునే వారితో చెప్తున్నాడు, వారి గురించి చెప్తున్నాడు. ఇలాంటి పనులు ఎవరి జీవితంలో ఉంటాయో, స్త్రీ కానీ పురుషుడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దేవుణ్ణి విడిచిపెట్టిన హృదయం, తల్లిదండ్రులను బాధ పెట్టే హృదయము, కపటము, కలహము, కామతో నిండిన హృదయము ఎవరికైతే వస్తుందో, అలాంటి కార్యాలు ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మరణములకు తగిన వారు అంటే దేవుడు వాళ్ళకి చంపేయొచ్చంట. అంతేగా మరి యేసుని విడిచిపెట్టే, సృష్టికర్తను విడిచిపెట్టేవాడు, తండ్రిని విడిచిపెట్టేవాడు బతకడని కదా, వాళ్ళు ఎందుకు బతకనేవారు? కానీ దేవుడు గుర్తుపెట్టుకోండి, టైం ఇస్తాడు, చెప్తాడు, చేయొద్దని చెప్తాడు. అయినా చేస్తుంటే మరణం విధిస్తాడు. వారు మరణము తగిన వారు ఆ దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి దేవుడిని విడిచిపెట్టడం తప్పని నీకు తెలియదా? దేవుడిని విడిచిపెడితే ఆ శిక్ష వస్తుందని నీకు తెలియదా? మరి తెలిసి ఇస్తే మాట కోరుకుంటున్నా, నరక
నరకాన్ని కోరుకుంటున్నారు అనమాట. వాళ్ళ హృదయము నరకాన్ని కోరుకుంటుంది, వాళ్ళ హృదయము శాతాన్ని కోరుకుంటుంది. వాటిని ఇలా చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు, నన్ను విడుకోకూడదు, తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉండకూడదు అనే మాటలు విన్న తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళతో జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో సంతోషపడుతున్నావా నువ్వు? దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి వాటేసుకొని మాట్లాడుతున్నావా నువ్వు? దేవుణ్ణి విడిచిపెట్టే వారితో సంతోషించడము పాపము, అది అంధకార హృదయము, అది చావుకి తగిన హృదయము, అది నరకాలు పుట్టడానికి రెడీ అయిన హృదయము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను నేను. యేసు ప్రభు దేవుడు అని విన్న తర్వాత నమ్మకుండా ఉన్న వారితో సాంగత్యము స్నేహం చేయకూడదు. స్నేహం అంటే ఏంటి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తనలకు మనం ఇష్టపడటమే స్నేహం అండి. నువ్వు ఒకరితో స్నేహం చేస్తున్నావంటే వాడి ఆలోచనలు నీ ఆలోచనలు ఓకే అని అర్థం. భక్తిహీనుల దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, భక్తిహీనులతో నువ్వు సహవాసం చేస్తున్నావు అంటే వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటే. యేసయ్యని విడిచిన వాడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే నేను వాళ్ళు ఒకటే. ఒకటే కాబట్టి ఎందుకు కలుస్తావు? ఒకటే కాబట్టి ఎందుకు మాట్లాడతావు? తాగుబోతుల దగ్గరికి వెళ్ళి తాగాడు అనుకో, నేను తాగుబోతుల దగ్గరికి వచ్చి తాగాను కానీ నేను తాగుబోతును కాదంటావా? నేను దేవుడిని విడిచిన వారి దగ్గరికి వెళ్ళినని కానీ నేను భక్తురాలని భక్తుడు అంటావా? అలా కూడా. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, మనం ఎవరితో మాట్లాడుతున్నామో, మనం ఎవరితో ఏకీభవిస్తున్నామో, మనం ఎవరితో కలుస్తున్నామో దేవుడు చెప్తున్నాడు, లోక స్నేహము దేవునితో వైరం. ఇలాంటి వాళ్ళతో మనం కలుసుకోవడం, ఇలాంటి వాళ్ళతో మనము స్నేహం చేయడం దేవునికి శత్రువు అవడమే. దుష్ట సాంగత్యము మనిషి నడవడికని చెడుకులో 10 మంది చెట్టుల దగ్గరికి నువ్వు వెళ్ళేవారు, నువ్వు కూడా చెడ్డవాడి అయిపోతావు. అంతేనా? అంతే కదా. 10 మంది చెట్టుల దగ్గరికి వెళ్ళామనుకో నువ్వు కూడా చెడ్డవాడు అయిపోతావు. అదే 10 మంది మంచోళ్ళ దగ్గర ఒక చెడ్డవాడు వచ్చాడు అనుకో వాడు మంచోడు అవుతాడు. నేను ఒక మాట చెప్పి మీకు ముగించేస్తాను, గుర్తుపెట్టుకోండి. కొంతమంది యేసు ప్రభువుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. మరి వాళ్ళు యేసు ప్రభుని ఇప్పుడు నమ్మారా? యేసులో ఉన్నారా? యేసు దేవుడు అని మందిరానికి వస్తున్నారా? వాళ్ళ భర్త, వాళ్ళ భార్య, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ యేసు ప్రభు మేము నమ్ముతున్నామని వస్తున్నారా? రారు, రారు. అది దుష్ట హృదయం. ఇలాంటి వాళ్ళతో సంతోషంగా మాట్లాడడం, ఇలాంటి వాళ్ళని కౌగిలించుకోవడం, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయడం దేవునికి కోపం అంట. పంది వేరు, గొర్రె వేరు, అంతే కదా. బొర్రెలు పంది ఉంటుందా, గొర్రె ఉంటుందా? అంతే కదా. ఆ పంది ఉన్న బొర్రలోకి వెళ్ళాలంటే గొర్రె వెళ్తుందా, ఇంకొక పంది వెళ్తుందా? పంది అయితే అక్కడికి వెళ్తుంది, అంతే కదా. ఇంకో పంది అయితే, ఇది పంది అయితే బురదలో పోతుంది, బురదలో ఉన్న పంది దగ్గరికి పోతుంది. అదే గొర్రె అయితే బురదలో ఉండదు, గొర్రె దగ్గరికి వస్తుంది, అంతేనా కదా. గొర్రెతో ఉంటది, పందితో ఉంటది. మనం పంది అయితే పందితో ఉంటాం, గొర్రె అయితే గొర్రెతో ఉంటాం. పంది అంటే దేవుణ్ణి విడిచి లోక పాపములో కలిసిన వాళ్ళు. గొర్రె అంటే సాతాన్ని విడిచి
దేవుని పాదాలకు వచ్చేవాడు. నువ్వు గొర్రెరా పందివా? అందుకే యేసుప్రభు అన్నాడు, పందుల ఎదుట మీ ముత్యాలని వేయొద్దన్నాడు. ఎందుకు? ఈ పందికి ఎంత చెప్పినా అది ఎంతో మొదలుగా పోతుంది. అంతే. పంది గుణం పందిదే, గొర్రె గుణం గొర్రెదే. మన స్నేహం ఎవరితో చేయాలో తెలుసా? యేసు ప్రభుతో చేయాలి, మన వాక్యంతో చేయాలి, మందిరంతో చేయాలి, పరిశుద్ధులతో చేయాలి, పరిశుద్ధాత్మతో చేయాలి, దేవునితో చేయాలి. మన స్నేహం వాక్యం వినడానికి పరిగెత్తాలి, దేవుని స్తుతించడానికి పరిగెత్తాలి. అలా కాకుండా లోకంలో కలిసిన వారితో, దేవుణ్ణి నమ్మని వారితో, దేవుణ్ణి పూజించని వారితో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారితో మనకు కౌగిలింతలు కలిసి స్నేహం అయితే దేవుడు రోమపత్రికలో ఈ విషయాలు మనతో చెప్పాడు. ఓకేనా? కాబట్టి మనం ఇలా ఉండాలి. దేవుడు తర్వాతే మనకు ఈ లోకంలో ఏదైనా మనం చేయగలము. దేవుడి తర్వాత ఈ లోకంలో మనం ఏదైనా చూడగలము. దేవుడు మనకి కన్ను ఇవ్వకపోతే చూడలేము, దేవుడు మనకి చెవు లేకపోతే వినలేము, దేవుడు మనకి ప్రాణం ఇవ్వకపోతే బ్రతకలేము. కనుక సమస్తాన్ని ఇచ్చిన సృష్టికర్తను మర్చి బ్రతుకుట అధర్మం, అది గర్వము, అది అజ్ఞానము, అది అంధకారం. ఓకే? రేపు చనిపోయిన తర్వాత ఒకరోజు మరణం వస్తుంది. ఎవరు విధిస్తున్నారు ఈ మరణాన్ని అంటే, దేవుణ్ణి నమ్మని వారు తమ మరణాన్ని విధిస్తున్నారా? కాదు. దేవుడిని నమ్మని వారు సృష్టిస్తున్నారు మనుషులను, కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం ఎవరితో స్నేహం చేయాలి, మనం ఎవరితో కలిసి ఉండాలి అని అంటే, దేవునితో, వాక్యంతో, పరిశుద్ధులతో, క్రైస్తవులతో కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే మన అలవాట్లు కూడా, ప్రార్థన చేసే వాళ్ళతో కలిస్తే ప్రార్థన వస్తుంది. మందిరానికి రాకుండా ఉండే వాళ్ళతో కలిసేవనుకో అది అలవాటు అవుతుంది. అదే కీర్తన గ్రంథం అంటాడు, అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునేది. అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది. ఎందుకలా తట్టిన వాళ్ళ దగ్గరికి? నువ్వు కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, పనులు నేర్చుకుంటావు. అది దేవుణ్ణి విడిచిపెట్టిన జనాంగం, అది బుద్ధి లేని జనాంగం, అది పాపపు జనాంగం, అది మారు మనసు లేని జనాంగం, అది దయలేని జనాంగం, అది గొడవ వేసుకునే జనాంగం, అది తాగే జనాంగం, అది బుద్ధి మాట్లాడే జనాంగం. వాళ్ళు పాటేసుకుంటాం. ఏమను? మన బుద్ధి మంచిదైతే మంచితో కలుస్తాం, మన బుద్ధి చెడ్డదైతే చెడ్డతో కలుస్తాం. ఒక మాట చెప్పనా? చాలా మంది అనుకుంటారు, దేవుడిని పెళ్లి చేసుకోమన్నాడు, క్రైస్తవుల్ని పెళ్లి చేసుకోమన్నాడు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే. మారారా పెళ్లి అయిన తర్వాత? నాకు చెప్పండి, పెళ్ళైన తర్వాత మారారా? మరేది? కాబట్టి అమ్మా, అందుకే దేవుడు అన్నాడు, వీళ్ళతో జాగ్రత్త, వాళ్ళు మారరు, మనల్ని మారుస్తారు. కాబట్టి అట్టి జనముతో మనం స్నేహము చేయరాదు, అట్టి జనముతో కలిసి సంతోషించరాదు, అట్టి జనముతో కలిసి మనం నివసించాలి. మనం ప్రత్యేకమైన వారము, దేవుణ్ణి కలిగిన వారము, పరలోకం వెళ్ళే వారము, భక్తి చేసే వారము, ప్రార్థన చేసేవాళ్ళము, నీతిగా మంచిగా బతకాలని ప్రయత్నం చేసేవాళ్ళము. మన బుద్ధులు, మన ఆలోచనలు, మన మాటలు, మన లోకం, మన దేవుడు వేరు.
దేవుని ప్రజలతో కలువు, యేసయ్య ప్రజలతో కలువు, పర్వకు వెళ్లే వారితో కలువు, పర్వకు వెళ్లే వారితో ప్రార్థన చెయ్యి, పర్వకు వెళ్లే వారితో సంతోషించు. అలా కాకుండా ఇదిగో కళ్ళ ముందే ఉన్నారు, పెళ్ళైన తర్వాత మారుతానని వీళ్ళు మారారు, ఇంకా మారకపోగా టార్చర్. కాబట్టి అందుకే చెప్పాడు దేవుడు వాళ్ళతో జాగ్రత్త. ఓకే, కనుక అలాంటి వారి గురించి దేవుడు మనతో చెప్పినప్పుడు వారు క్రీస్తును నమ్మని వారైతే, భక్తిహీనులైతే వారితో మనం సహవాసమే చేయకూడదు. మాట్లాడచ్చు ఏదో బాగున్నా అందరికీ, కానీ సహవాసం అంటే ఏంటి, సంతోషించడం అంటే ఏంటి, నువ్వు చేసిన పని మంచిది, అది సంతోషించడం అంటే. వాళ్ళతో కలిసి సంతోషించడం అంటే నువ్వు చేసిన పని మంచిదే. యేసుని విడిచిపెట్టడం మంచి పని, దేవుడిని విడిచిపెట్టడం మంచి పని. అంటే మనం ఎందుకు సంతోషించాలి? ఎవరు సంతోషిస్తారు? పందిగా మారింది, పంది దగ్గరికి పోతుంది, అంతే కదా. గొర్రె దగ్గరికి పోదు. మనం పందిగా ఉన్నామో గొర్రెగా ఉన్నామో చూసుకుంటే అర్థమైపోతుంది. మన సహవాసం పందులతో కాదు, గొర్రెలతో, దేవుని గొర్రె పిల్ల. ఇదంతా కూడా నేను రాసిందా బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది కదా. అందుకే ఇది ఇట్లా దేవుడు ఇలా ఉండమన్నాడు అని విన్న తర్వాత కూడా మనకు అర్థం కాకపోతే, మనం మారకపోతే లోపల ఏమైపోయినట్టు? అంధకారం, అజ్ఞానం, చీకటి సాత. దేవుడు ఇలా చెప్పాడా, అలాగే చేస్తాను ప్రభు అంటే గొర్రెగా మారేవని అర్థం. ఎవరు ఉండాలంటే, ఎవరు అంటే లోపల అంధకారం, అజ్ఞానం, అహంకారం, గర్వం ఉందని అర్థం. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ మాట చిన్న పిల్లోళ్ళు వినాలండి, ఇది మారాలి. ఓకేనా? ఎందుకు చెప్తాడు దేవుడు? మంచి కోసమే చెప్తాడు. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? మన క్షేమం కోసం ఇచ్చాడు. కాబట్టి మందిరంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎవరితో కలిసి సంతోషిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు దేవుడు. మీరు ఎలాంటి వారితో ఆనందిస్తున్నారో జాగ్రత్త చూసుకోండి అంటున్నాడు. భక్తిహీనులతోనా, భక్తి పరులతోనా, క్రీస్తు సంబంధులతోనో, అన్యులతో మనం సంతోషిస్తే దెబ్బపడింది ఖచ్చితంగా. దేవుని బిడ్డలతో మనం సంతోషిస్తే పరలోకం వస్తుంది, కష్టమైనప్పుడు. ఓకేనా?